హత్యలు, దాడులు, దౌర్జన్యాల రుచి మరిగిన రౌడీ షీటర్లు రూటు మార్చారు. ఇన్నాళ్లు రక్తంతో తడిచిన చేతులతోనే ఇప్పుడు కొత్త దందాకు తెరలేపారు. పోలీసులంటే భయం లేకపోవటం, జైలుకెళ్ళొచ్చిన అనుభవంతో చెలరేగిపోతున్నారు. హైదరాబాద్లో ఇల్లీగల్ దందా చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. రౌడీ షీటర్స్ చేస్తున్న ఆ నయా దందా ఏంటో మీరే చూడండి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు తగ్గింది. దీంతో సెటిల్మెంట్లకు ఆస్కారం ఉండట్లేదు. ఒకప్పటి మాదిరిగా వసూళ్లకు అవకాశం లేకుండా పోయింది. గతంలో మాదిరి మర్డర్లు, దౌర్జన్యాలు, దాడులు లేకుండా పోయాయి. దీంతో అనేక మంది రౌడీ షీటర్లకు పని లేకుండా పోయింది. ఖాళీగా ఉంటే కడుపు నిండదు కదా. అయినా ఇన్నాళ్లు రౌడీజం చేసిన చేతులతో ఒక్కసారిగా బుద్ధిమంతుడిగా మారి ఏదో పని చేసుకుందామంటే మనసు ఒప్పదు. అయినా అది అయ్యే పని కాదు. అందుకే రౌడీ షీటర్లంతా ఇప్పుడు గంజాయి స్మగ్లర్ల అవతారం ఎత్తుతున్నారు. గంజాయి బిజినెస్ మంచి ఇన్కమ్ గా మారింది రౌడీ షీటర్లకు. గతంలోనే నేర చరిత్ర ఉండడం, పోలీసులంటే భయం లేకపోవడంతో జైలుకెళ్లొచ్చిన అనుభవం, ఇలా అన్ని అర్హతలు ఉండడంతో రౌడీ షీటర్లంతా గంజాయి బిజినెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో గుట్టుగా గంజాయి బిజినెస్ బాగానే సాగుతోంది. పోలీసుల కళ్లుగప్పి గంజాయిని జంట నగరాలకు తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం ఏఓబీ నుంచి కూడా మహారాష్ట్ర నుంచి సరుకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మే మధ్య 5గురు రౌడీ షీటర్లు గంజాయితో చిక్కారు. రౌడీలు గంజాయి స్మగ్లర్ అవతారమెత్తడాన్ని సీరియస్ గా తీసుకున్న నగర టాస్క్ ఫోర్స్ బృందాలు అప్రమత్తమయ్యాయి. స్థానిక పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందాలు, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్లతో పాటు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సైతం మాదక ద్రవ్యాల దందాపై ఉక్కుపాదం మోపుతున్నాయి. సింథటిక్ డ్రగ్స్ కంటే ప్రమాదకరంగా చెలామణి అవుతున్న గంజాయిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఒకప్పటి మాదిరిగా ఇక్కడి విక్రేతలు, వినియోగదారులనే కాకుండా సరఫరా చేస్తున్న వారితో పాటు కొన్ని కేసుల్లో గంజాయి పండిస్తున్న వారిని పట్టుకుని జైళ్లకు పంపిస్తున్నారు. దీనికోసం డెకాయ్ ఆపరేషన్లు చేయడంతో పాటు అవసరమైన ఆయా ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు. హైదరాబాద్కు చెందిన రౌడీ షీటర్లపైన పోలీసు విభాగం నిఘా ఉంచుతోంది. స్థానికంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని చెక్ చెప్తోంది. మరోపక్క ప్రతి నెల టాస్క్ ఫోర్స్ ఎదుట హాజరు కాకుండా తప్పించుకుంటున్నా, అజ్ఞాతంలో ఉండి కోర్టు విచారణకు హాజరు కాని వారితో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్న వివిధ నేరాల్లో వాంటెడ్ గా మారిన రౌడీ షీటర్లను పట్టుకుని జైలుకు పంపిస్తోంది. ఇలా అప్పటికే జైల్లో ఉంటున్న గంజాయి విక్రేతలు, సరఫరాదారులు, పండించే వారితో రౌడీ షీటర్లకు పరిచయాలు ఏర్పడుతున్నాయి. వారి ద్వారా గంజాయికి ఉన్న డిమాండ్ తెలుసుకుంటున్న రౌడీ షీటర్లు ఆ దందా మొదలు పెడుతున్నారు. సాధారణంగా నగరానికి ఏఓబీ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా గంజాయి స్మగ్లింగ్ అవుతుంది. ఈ సరుకు సిటీ మీదుగానే మహారాష్ట్రకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఈ మార్గాల్లో చెక్ పోస్టులు, పోలీసుల తనిఖీలు ఉంటాయి. దీంతో రౌడీ షీటర్లు కొత్త ఎత్తు వేస్తున్నారు. అప్పటికే నాగపూర్కు చేరిపోయిన గంజాయిని అక్కడి వారి నుంచి ఖరీదు చేస్తున్నారు. అక్కడ నుంచి కారులో సిటీకి తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లలోకి మార్చి విక్రయిస్తున్నాడు. నాగ్పూర్ టు హైదరాబాద్ రూట్లో గంజాయి కోసం తనిఖీలు ఉండకపోవడం వీరికి కలిసి వస్తోంది. గంజాయిని చిన్న ప్యాకెట్లుగా మార్చడానికి, దాన్ని తీసుకువెళ్లి విక్రయించడానికి కమిషన్ ప్రాతిపదికన అనుచరుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేరగాళ్లు నాగ్పూర్ తో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో గంజాయిని కేజీ 4,000 నుంచి 7,000 వెచ్చించి ఖరీదు చేస్తున్నారు. దీన్ని ఎవరికీ అనుమానం, వాసన రాకుండా ప్యాక్ చేసి కారులు, ప్రైవేట్ బస్సులతో పాటు రైళ్లలోనూ నగరానికి తీసుకువస్తున్నారు. ఆపై 50-100 గ్రాముల ప్యాకెట్లలో ప్యాక్ చేసి వినియోగదారులు, దళారులకు విక్రయిస్తున్నారు. ఇలా ఒక్కో కేజీని 20,000 నుంచి 25,000కు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సరుకు అమ్మడానికి ఎలాంటి నేర చరిత్ర లేని వారినే ఎంపిక చేసుకుని అనుచరులుగా మార్చుకుంటున్నారని పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్ను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఓ పక్క ప్రభుత్వం పనిచేస్తుంటే, మరోవైపు జంట నగరాల్లోని గల్లీ గల్లీలో గంజాయి గుబాళించేలా చేస్తున్నారు రౌడీ షీటర్లు.